Good morning, children. We are at what? Electric current and its effects. Electric current and its effects. So, electric current and its effects lopala 7th class standard lopala first question 86th question చూడండి. In making a battery, option A, positive terminal of one cell is connected to the negative terminal of the next cell. Positive terminal of one cell is connected to the positive terminal of the next cell. Negative terminal of one cell is connected to the negative terminal of the next cell. None of these above. సో ఏది సరి అయిన ఆన్సరో చెప్పండి. ఇందు లోపల మేకింగ్ ఆఫ్ బ్యాటరీ లోపల ఏముంటుంది? అనేక సెల్స్ ఉంటాయి. అనేక సెల్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ సెల్ లోపల పెద్దదాన్ని పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. మొదటి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ని నెక్స్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, దాని యొక్క నెగటివ్ టెర్మినల్ని ఆ తర్వాత పాజిటివ్ టెర్మినల్, ఇట్లా కలుపుకుంటూ పోవడం వల్ల ఏర్పడిన అమరికను ఏమనడం జరుగుతుంది అని అంటే మనము బ్యాటరీ అంటాం. సో ఇందులోపల పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ వన్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ద నెగటివ్ టెర్మినల్ ఆఫ్ అనదర్ సెల్, లేదా నెగటివ్ టెర్మినల్ ఆఫ్ వన్ బ్యాటరీ ఫస్ట్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్. పాజిటివ్ను నెగిటివ్కి ఇట్లా కనెక్ట్ చేసుకుంటా పోవడం వల్ల ఫామ్ అయ్యేదాన్ని ఏమంటామనంటే మనము బ్యాటరీ అంటాము. లేదా దీన్ని సిరీస్ కనెక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. ఏం కనెక్షన్ అంటారు? సిరీస్ కనెక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 87. వేర్ యూ కెన్ ద కీ ఆర్ స్విచ్ బి ప్లేస్డ్ ఇన్ ద సర్క్యూట్లో మనకు స్విచ్ని ఎక్కడ పెట్టాలి అని అంటున్నాడు. ఆన్ ఆఫ్ స్విచ్ని ఎక్కడ పెట్టాలి? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాటరీయా, రైట్ సైడ్ ఆఫ్ ద బ్యాటరీయా, కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూటా, నియర్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీయా? ఎక్కడ పెట్టొచ్చో చెప్పండి. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఆన్సర్. కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. మనము సర్క్యూట్ని కనుక తీసుకున్నట్టయితే సో నవ్ లెట్ ఐఎమ్ టేకింగ్ వన్ సర్క్యూట్. దిస్ ఈస్ ద పాజిటివ్ టెర్మినల్, నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. సో ఇక్కడ ఏముంది? సింపుల్ సర్క్యూట్ని తీసుకుంటున్నాను. అదేముంది? బల్బు. తర్వాత ఈ బల్బులో ఉన్న 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, దాన్ని బ్యాటరీ కనెక్షన్ చేయాలి. ఇక్కడ స్విచ్ ఈ విధంగా మనము, ఇది నెగటివ్, పాజిటివ్, ఇది బల్బు, ఇది స్విచ్ని ఇక్కడ పెట్టచ్చు, ఎక్కడైనా స్విచ్ని మనం కనెక్ట్ చేయొచ్చును. ఎక్కడైనా స్విచ్ని కనెక్ట్ చేయడము జరుగుతుంది. కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్. మనం స్విచ్ ఏదైతే ఉంటుందో, ఆన్ ఆఫ్ కటకా ఏదైతే ఉంటుందో ఏ ప్లేస్లో అయినా మనము పెట్టవచ్చును. నెక్స్ట్ కమ్ టు 88 క్వశ్చన్. ద కాయిల్ ఆఫ్ వైర్ కంటైన్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ నోన్ యాజ్. ఎలక్ట్రిక్ హీటర్లో ఉన్న కాయిల్ని ఏమంటారు? ఏమనడం జరుగుతుంది? సో దాన్ని కాంపోనెంట్ అంటామా, ఎలిమెంట్ అంటామా, సర్క్యూట్ అంటామా, స్ప్రింగ్ అంటామా? సో మనది ఏమనడం జరుగుతుంది? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎలిమెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఎలిమెంట్ అని అనడం జరుగుతుంది. ఎలిమెంట్ అంటాము, లేదా ఫిలమెంట్ అంటారు. సో కాయిల్ని ఎలిమెంట్ కానీ లేదా ఫిలమెంట్ కానీ అనడం జరుగుతుంది. ఎలిమెంట్ ఆర్ వాట్? ఫిలమెంట్ అని అనడం జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ హీటర్ లోపల కాయిల్ ఏదైతే ఉంటుందో ఆ కాయిల్ని ఎలిమెంట్ అంటాము. కాయిల్ని ఎలిమెంట్ అని అనడం జరుగుతుంది. లేదా ఐరన్ బాక్సుల్లో కనుక యూజ్ చేసినట్టయితే దాన్ని ఫిలమెంట్ అని కూడా అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. విచ్ మార్క్ ఈజ్ నెసెసరీ ఆన్ ఎలక్ట్రిక్ అప్లియన్సెస్? ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ అంటే మనం ఏవైతే స్విచెస్ అట్లాంటివి ఎలక్ట్రిక్కి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కొస్తామో అందులోపల మనకు ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ మీద ఏ సింబల్ ఉంటుంది? అగ్మార్క్ సింబల్ ఉంటుందా, ఐఎస్ఐ సింబల్ ఉంటుందా, ఎఫ్ఐసిసిఐ సింబల్ ఉంటుందా, కేఎస్కే సింబల్ ఉంటుందా? ఏ సింబల్ ఉంటుందో చెప్పండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఐఎస్ఐ సింబల్ చూడాలి. ఐఎస్ఐ సింబల్ని మనం చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. When a switch is
ఇన్ ఆఫ్ పొజిషన్, స్విచ్లు కనుక ఆఫ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే, స్విచ్ కనుక ఆఫ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే సర్క్యూట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద సెల్ స్టాప్స్ ఎట్ ద స్విచ్. సెకండ్ ఆప్షన్ సర్క్యూట్ ఈజ్ ఓపెన్ అంటామా. నెక్స్ట్ది నో కరెంట్ ఫ్లోస్ త్రో ఇట్. ఫోర్త్ది కరెంట్ ఫ్లోస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చినాడు, ఈ నాలుగింటిలో ఎన్ని సరి అయినాయి అని అడుగుతున్నాడు. ఈ నాలుగింటిలో ఎన్ని సరి అయినాయి అనేది మనము చూడాలి. ఎన్ని సరి అయినావో చూడండి. జనరల్గా ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు, సర్క్యూట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం అది ఓపెన్ సర్క్యూట్ అనే పదాన్ని వాడతాం. ఓపెన్ సర్క్యూట్ కాబట్టి సెకండ్ది సరి అయినది. నెక్స్ట్ వన్, దాని సర్క్యూట్ ఓపెన్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ట్రావెల్ కాదు, దాని గుండా సర్క్యూట్ గుండా కరెంట్ అనేది ట్రావెల్ కాదు కాబట్టి బల్బ్ అనేది వెలగదు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, కరెంట్ ఫ్లోస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఒక సర్క్యూట్ ఓపెన్లో ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వడం అనే సందర్భమే ఉత్పన్నం కాదు. సో ఇవి మనకు ఏంటివి, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. సెకండ్ అండ్ థర్డ్ ఎక్కడ ఉందో చూడండి, బి ఆప్షన్ ఈజ్ ద వాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్